యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్యేద్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ సాదర స్వాగతం. మనలోని అనేక రకాల అనుమానాలను, భయాలను, ఇబ్బందులను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచేటటువంటి ఒకానొక ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఈ పురాణ రహస్యాలు. నిత్య జీవితంలో మనం ఎన్నో భావాలు, ఎన్నో పదాలు, ఎన్నో విషయాలు వింటూ ఉంటుంటాం, అనుసరిస్తూ ఉంటుంటాం. కానీ దాని మూలాలు అధ్యయనం చేయటం లోపల మాత్రం లోపాలు ఉన్నప్పుడు ఆ మూలాలను విశ్లేషించి లోకానికి తెలియజెప్పడానికి ఈ పురాణ రహస్యాలు అనే కార్యక్రమం మనకు కనపడుతూ ఉంటుంది. మనం సాధారణంగా లోకంలో తాపత్రయం అనేటువంటి ఒక శబ్దాన్ని వాడుతూ ఉంటుంటాం. ఎందుకురా అంత తాపత్రయం దానికి అని చెప్పేసి అంటూ ఉండేటటువంటి సాధారణ పరిభాషలోకి వచ్చేసాం. తాపత్రయం సాధారణ పరిభాష అయినప్పుడు ఎవరినైనా కానీ దీని అర్థం ఏమిటి అని చెప్పేసానంటే అదేంటండి ఆ మాత్రం తెలియదా, ఆరాటం అండి అంటాం, ఆందోళన అండి అంటాం. ఇంత తాపత్రయం దీనికంటే దానికోసం ఏదో ఎదురుచూపు అంటాం. దొరకని దాన్ని దొరికించుకునేటటువంటి ప్రయత్నం కోసం చేసే విధానం అని చెప్పేసి అంటాం. ఇన్ని రూపాల్లో మనం మాట్లాడుతున్నాము. కానీ దీని మూలం ఏమిటి అని చెప్పేసి వెతుక్కున్నప్పుడు ఆ శబ్దంలోనే మనకు కొన్ని అంశాలు కనపడుతున్నాయి. ఏమిటి అంటే తాపత్రయము అన్నప్పుడు త్రయాణం తాపహ, 3 రకాల తాపములు అనేటువంటి భావన మనకు తెలుస్తుంది. 3 తాపాలు ఉన్నాయా? ఏం తాపాలండి? అసలు తాపం అంటే ఏమిటి అనే మరొక ప్రశ్న. తాపం అంటే వేడి, తపన అంటుంటాం. తపన, తాపము అనేటటువంటి దాదాపుగా ఒకే అంశం లోపల ఉంటాయి. ఈ తపన అనేటటువంటిది ఒక దానికోసం చూసేటటువంటి ప్రయత్నం, ఒక అంశం కోసం ఎదురు చూసే ప్రయత్నం. తాపం అంటే ఒక వేడి. ఈ రెండింటి ద్వారా చేసే దాని పేరే తపస్సు అనే శబ్దం కూడా వాడతాం. తపస్సులోని కానీ, తాపంలో కానీ, తపనలో కానీ అన్నిట్లోనూ అంతర్గతంగా ఉన్నటువంటి భావన వేడి అని అర్థం. దేనికి సంబంధించినటువంటి వేడి, తాపము అని చెప్పేసానంటే ఏదో తెలుసుకోవాలనే తాపం, ఉన్నటువంటి లోపాలు తీసివారేయటానికి తాపం, ఈ సృష్టి నుంచి ఈ సృష్టికి అతీతమైనటువంటి వ్యవహారానికి వెళ్ళేటటువంటి ఒక తాపం. ఇవన్నీ కూడా తాపాలు అనేక రూపాల్లో మనకు ఉంటాయి. ఇటువంటి తాపాలన్నీ కూడా మనకి ఏం చేస్తూ ఉంటుంటాయి అంటే వేరు రూపాల్లో మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంటాయి. తాపం అంటే వేడి కాబట్టి తప్పనిసరిగా ఇబ్బంది పెడుతుంది. వేసవి కాలం లోపల శరీరానికి వచ్చేటటువంటి తాపం కూడా తాపమే కదా. తాపం భరించలేకుండా ఉన్నామండి అని చెప్పేస్తాం. అంతేందుకు ప్రేయసీ ప్రియులకు సంబంధించిన దాంట్లో విరహతాపం అని కూడా అంటుంటాం. ఇటువంటిదైనా తాపం అనేటటువంటిది లోపల ఒక రకమైనటువంటి అగ్నిని పుట్టిస్తుంది. మనలో అగ్ని ఉంది కాబట్టి ఉన్నదే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఈ అగ్ని పెరగటం వల్లనే చెత్త తగ్గుతుంది కూడా. తపస్సు అనేటటువంటిది చేస్తున్న సందర్భం లోపల మన లోపల ఉండేటటువంటి అగ్ని బాగా పెరిగి ఇంత ముందున్నటువంటి చిత్తము లోపల చెత్త అంతా కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి కూడా మన మెమరీల నుంచి వెళ్ళిపోయి సృష్టి శక్తి మనశక్తిగా మారటం కూడా ఇదొక తాపమే. లోక సంబంధమైనటువంటి విషయాలకు వెళ్ళేటట్టయితే దానికి ఇంకో రకమైన తాపం, ఇట్లా పేర్లు పెట్టుకుంటూ వచ్చాం. మరి ఇటువంటి తాపాలకు సంబంధించినటువంటి అంశంలో తాపత్రయములు అని చెప్పేసానంటే 3 రకాలుగా తాపాలుగా లోకం మొత్తం చెప్పడం మొదలుపెట్టింది. ఎన్నో రకాలైన తాపాల గురించినటువంటి చెప్పినటువంటి విశేషాలు దుఃఖములు అనే అర్థంలోనూ కూడా తాపత్రయాలని వాడారు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అనేటటువంటి భావన అమ్మవారికి లలితా సహస్రనామంలో మనం వింటూ ఉంటుంటాం. 3 రకాలైనటువంటి తాపత్రయముల యొక్క అగ్ని వల్ల తప్తమైన వేడి అయినటువంటి వ్యవహారానికి ఆమె చంద్రిక వంటిది, ఆహ్లాదంతో కూడుకున్నటువంటి చంద్రిక వంటిది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ తాపత్రయమే. ప్రహ్లాదుడు భగవంతుని గురించి చెప్పేటప్పుడు సందర్భం లోపల హిరణ్యకశిపుని చెప్తాడు, తాపత్రయాభీల దావాగ్నులారుని
చక్రి దాస్య ప్రభంజనము లేక అని చెప్పేసి అని అంటాడు. విష్ణువు యొక్క భక్తి అనేటటువంటి వాయువు కనుక లేకపోతే శరీరం లోపల పెరిగేటటువంటి 3 రకాల తాపముల యొక్క దవాగ్ని అన్నాడు. అడవులను కాల్చే అగ్ని లాంటి అగ్ని లోపల ఎక్కడ ఆరుతుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఈ భావన మనం ఆలోచించేటట్టయితే తాపత్రయాల విశేషం ఏదో ప్రత్యేకంగా ఉంది. అంతేకాదు భగవద్గీతలో కూడా దుఃఖేష్వనుద్విగ్వమన సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధో స్థితధీర్ మునిరుచ్యతే అని చెప్పేసి ఒక మంచి శ్లోకం మనకు కనపడుతుంది. ఈ దుఃఖములయందు ఉద్విగ్నమైన మనసు లేనటువంటి వాడు, సుఖములయందు అనవసరంగా పెట్టుకొని మనసు పెట్టేసేసి స్పృహ కోల్పోతున్నటువంటి వాడు అనే అర్థం లోపల వాడినప్పుడు ఈ దుఃఖాలు అనేటువంటివి కూడా ఇవే తాపత్రయాలు. ఏ రూపంలో చూసినా ఈ లోకం నిండా కూడా ఈ తాపాలు ఉన్నాయి. మరి ఈ తాపాలు 3 అని చెప్పేసి ప్రత్యేకంగా అన్నప్పుడు పదం బయటికి అయితే ఆరాటం బాగానే ఉంది, కానీ ఈ 3 రకాల తాపాలు ఏమి మనిషిని ఇబ్బంది పెడుతున్నాయి? దానికి 3 తాపాల పేర్లు చెప్పారు. మొదటిది ఆధ్యాత్మిక తాపం, అది భౌతిక తాపం, అది దైవిక తాపం అనే పదంతో వాడారు. 3 రకాల తాపాలు కూడా మనకు ప్రత్యేకంగా కనపడుతున్నాయి. ఆధ్యాత్మిక తాపము, అది భౌతిక తాపము, అది దైవిక తాపము అనేటువంటి 3 రకాల తాపాలు. ఆత్మిక తాపము అనే పదంలోనే కనపడుతుంది. భౌతిక తాపము, దైవిక తాపము అది అధిగమించేటటువంటిది, దాన్ని దాటి దానిపైన అనే అర్థం లోపల చెప్పుకుంటూ వస్తాం. అధిగమించిన అనే అర్థం లోపల దానిపైన, దానికి సంబంధించి, దానితో పాటు అనే అర్థం లోపల కూడా అధి శబ్దాన్ని వాడుతూ ఉంటుంటాం. ఆత్మిక అనే శబ్దాన్ని వాడుతున్న సందర్భంలో అధి, ఆత్మిక, ఆధ్యాత్మిక అనే శబ్దాన్ని వాడుతున్నప్పుడు ఆత్మికము అనేటప్పుడు ఆత్మకు సంబంధించినది అని చెప్పేసి వాడతాం. ఆత్మ అంటే ఏమిటి అన్నప్పుడు 3 రకాలుగా ఆత్మను గురించి వర్ణిస్తూ ఉంటుంది భగవద్గీత కూడా. ఆత్మ అంటే ఎవరు అంటే నేను అంటాం. నేనుగా మొట్టమొదటిగా గుర్తించేటటువంటిది ఏమిటంటే సృష్టి మొత్తంలో కూడా నేనుగా గుర్తించేటువంటి వాడు సాధారణమైన వ్యక్తులందరూ కూడా నేనంటే ఈ దేహంతో కూడుకున్న నేను, దేహమే నేను అంటాం. మరి ఈ దేహంతో కూడుకున్నటువంటి దానికి ఏదో తాపం ఉందన్నమాట. రెండవది ఏం నేను అంటే ఈ మనస్సు నేను అంటాడు. అంటే మానసికమైనటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి తాపం ఏదో ఉందన్నమాట. మూడవ దానికి ఆత్మతో కూడుకున్నటువంటి నేను అంటాడు. ఆత్మ అంటే చైతన్యం. చైతన్యానికి నొప్పి లేదు, బాధ లేదు, దానికి తాపం లేదు, ఏమి లేదు. కానీ చైతన్యంతో కూడుకున్నటువంటి ఈ శరీరం మనకు మనస్సు, శరీరం అనే 2 ఏర్పడ్డప్పుడు ఈ రెండిటికి ఉండేటటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడి లేదా తాపము లేదా వేడి అనుకుంటున్నప్పుడు ఈ 3టికి ఆధ్యాత్మికము అనే శబ్దాన్ని వాడుతున్నాం. దాన్ని మనం ఈ రోజులో ఆధ్యాత్మికత అనే లోకం నిండా వాడేటువంటి పదం. ఏమిటివి ఆధ్యాత్మికత అంటే ఈ దేహము, దేహాన్ని నడిపించేటటువంటి ఒక మనస్సు, ఈ మనస్సు దేహానికి సంబంధించిన దాన్ని దాటి వెళ్ళగలిగేటటువంటి చైతన్యానికి చేరడం అన్నప్పుడు ఈ రెండింటి నుంచి దాటుకుంటూ వెళ్ళాలి. మరి ఈ రెండింటి విషయం లోపల ఏంటి మరి తాపం కలిగేది అంటే దేహానికి కలిగే తాపం, మనస్సుకు కలిగేటటువంటి తాపాలన్నింటినీ కూడా మనము చెప్పేటటువంటి ప్రత్యేకంగా కనిపించేటటువంటి ఆధ్యాత్మిక తాపం అని చెప్పేసి అని అంటాం. దేహానికి, మనస్సుకు ఏమేం తాపాలు ఉంటున్నాయి అని చెప్పేసి మరొక ప్రశ్న. దేహానికి ఏం తాపం, మనస్సుకి ఏం తాపం అంటే అనవసరంగా చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యవహారాల వల్ల ఈ శరీరానికి ఏదైనా రోగం ఏర్పడితే దేహానికి తాపం. మరి అదే మనస్సుకు సంబంధించింది అయితే భయము, ఒత్తిడి, చికాకు, బాధ ఇటువంటివన్నీ కూడా లోపల ఉన్నాయి. అనవసరమైన చింతలు, ఎప్పటికీ కలిగేటటువంటి చుట్టుపక్కల అంశాల వల్ల కలిగేటటువంటి బాధలు, పరుల వల్ల, శత్రువుల వల్ల, ఇబ్బందుల వల్ల ఏదైనా మన మనస్సు పొందేటటువంటి చింతన, ఆ చింత, ఇటువంటివన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఆత్మిక తాపాలు అవుతున్నాయి. ఇప్పుడు ఏం దాటాలి మరి ఈయన అంటే దేహ సంబంధమైన, మనస్సంబంధమైనటువంటి ఏ బాధలైతే ఉన్నాయో వీటిని దాటాలి. వీటిని దాటితే ఆధ్యాత్మికత అని చెప్పేసి అంటాం. ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక పరుడు, ఆధ్యాత్మిక విధానం, స్పిరిచువలిస్ట్ అని చెప్పేసి అనే పదాలన్నీ వాడుతున్నామంటే ఈయనకు దేహ సంబంధమైన, మనస్సంబంధమైనటువంటి ఏ అంశాలైతే మనిషిని కట్టుబడేసి ఉన్నాయో, బంధనానికి గురి చేస్తున్నాయో, ఆలోచింపజేస్తున్నాయో దాని నుంచి మనకు బయటికి రావాలి. మరి బాధలన్నీ ఉన్నప్పుడు బయటికి ఎట్లా వస్తామండి? బయటికి రాలేకపోవడం వల్లనే ఏదో కావాలని అనుకోవటం, అనుకున్నది దొరకకపోతే ఆరాటపడటం అనేది తాపత్రయంలో భాగంగా మార్చేసాం. అన్నిటికన్నా పెద్దది ఈ ఆత్మికం. భూతము, దైవికం కన్నా కూడా మరింత పెద్దది ఆత్మికం. కారణం ఏంటంటే అధిగమించలేనటువంటిది ఇది.
నేను ఆధ్యాత్మికవేత్తను అని చెప్పేసానంటే ఈ లోకం లోపల కనిపించేటటువంటి ఏ చింతన, బాధ, ఒత్తిడి ఉంటున్నాయో వాటి నుంచి నన్ను నేను బయటపడేసుకోవడానికి కష్టపడేటువంటి వాడు ఆధ్యాత్మికవేత్త. ఆ వైపు ప్రయాణం చేసేటువంటి వాడు, నన్ను నేను సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఏ అంశం నన్ను బంధనానికి గురి చేస్తుంది, ఆ బంధనం నుంచి నేను పక్కకు రావాలి. ఏ అంశం నన్ను బాధకు గురి చేస్తుంది, బాధ నుంచి బయటికి రావాలి. ఏ అంశం నన్ను దుఃఖానికి గురి చేస్తుంది, దాని నుంచి బయటికి రావాలి. మనిషికి ఉండేటటువంటి 3 రకాలు ఉంటాయి. ఏంటంటే తప్పనిసరిగా ఉండేటువంటివి బాధ్యతలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా బాధ్యతలు 3 రకాలు. కుటుంబ సంబంధమైన బాధ్యతలు ఉంటాయి, ప్రకృతి సంబంధమైన బాధ్యతలు ఉంటాయి, పశుపక్షాలకు సంబంధించినటువంటి బాధ్యతలు ఉంటాయి. ఈ లోకంలో బతుకుతున్నందుకు ఈ 3 రకాల పనులు చేయాల్సిందే. అందుకని బాధ్యతలు అనుకుంటున్నప్పుడు అవి మనిషిని బంధనానికి గురి చేస్తున్నాయి. రెండవది అవసరాలు అనేటువంటివి ఉంటాయి. ఈ లోకంలో బతకాలి అనుకునేటట్టయితే ఈ శరీరానికి శుద్ధి కావడానికి కానీ, ఇతరమైన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా సేకరించుకోవడానికి కానీ, మన మీద ఆధారపడ్డ వాళ్లకు ఎంతో కొంత అవసరాలు తీర్చడం కోసం కానీ, తాము చేసే ఉద్యోగం, వ్యవహారం అవసరాలు అవుతుంటాయి. బాధ్యతలు తర్వాత బాధ్యత నిర్వర్తించడానికి అవసరమైన అవసరాలు అంటుంటాం. ఈ అవసరాల తర్వాత ఇంకొంచెం జీవితాన్ని పర్ఫెక్షన్గా మార్చుకోవడానికి కోరికలు అని చెప్పేసి వాడతాం. బాధ్యతలు, అవసరాలు, కోరికలు, ఈ 3 కూడా మనకు ప్రత్యేకంగా కనపడతాయి. కాబట్టి ఈ కోరికలు అనేటువంటి ఎప్పుడు వస్తున్నాయి, కోరిక అనే శబ్దం ఎప్పుడు వస్తుంది, నేను సాధించలేనప్పుడు అది కోరిక. నేను సాధించగలిగినప్పుడు కోరిక ఏంటది? నా జేబులో ఉన్నటువంటివి 1000 రూపాయలు నేను కావాలని కోరుకుంటే 1500 రూపాయల వస్తువు అనుకున్నప్పుడు ఇది కోరిక అయిపోయింది. నా జేబులో 1500 ఉన్నాయి, నేను కావాల్సిన వస్తువు 1000 రూపాయలది కావాలనుకుంటున్నప్పుడు అది కోరిక కాదు. అది వెళ్ళగానే మనం కొనుక్కొని వచ్చేసేటువంటి ఒక వస్తువు మన అవసరం తీరిపోయింది అంతే. కాబట్టి కోరికలు తీరాలి అనుకుంటున్నప్పుడు దానికి తగినంతగా శక్తి పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. ఆ శక్తి పెంచుకోవాలంటే ఎక్కడెక్కడ మనకు బంధనాలు ఉన్నాయో బంధనాలు తగ్గించుకుంటూ రావాల్సి వస్తుంది. మరి కోరికలు పెరుగుతుంటే బంధనాలు పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? ఆ కోరిక లేని స్థితికి రావాలి. వస్తువు ఉన్నా వస్తువు లేకపోయినా కానీ మన మనస్సు దాని మీద వెళ్లకుండా ఉండే పరిస్థితి రావాలి. దానికి ఏం అడ్డం వస్తున్నాయి? అవసరాలు, బాధ్యతలు అడ్డం వస్తున్నాయి. వీటిని అధిగమించేదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అని చెప్పేసి నేను అనుకున్నంత సులువు కాదు ఇక్కడ ఆలోచించే విధానం. ఆధ్యాత్మికత అంటే మనని మనం దాటే ప్రయత్నం చేయటం. భౌతికమైనటువంటి ఎంత ఒత్తిడి ఉంటున్నప్పుడు కూడా, ఏ రకమైన సమస్యలు ఉంటున్నప్పుడు కూడా దానికన్నా మరొక చైతన్యంతో నేను కలిసి ఉండేటట్టయితే ఇవి దాటుతాయి. వీటి నుంచి నేను దూరంగా ఉండగలను. ఆత్మిక చైతన్యంతో నేను ఉండాలి. ఆత్మశబ్దానికి కూడా అర్థం ఏమిటంటే చైతన్యం అనే అర్థం. ఆత్మ అనే శబ్దానికి ఆతమ శబ్దానిగా దగ్గరగా తీసుకుంటూ వచ్చారు. ఆతమము అని చెప్పేసానంటే ఆ అనేటటువంటిది ఉపసర్గగా తీసుకుంటారు సంస్కృతంలో. తమస్సు అంటే చీకటి. ఆతమము అనే శబ్దమే ఆత్మ శబ్దంగా మారుతూ ఉంటుంది. ఆతమము అని చెప్పేసి అర్థం లోపల ఏం తీసుకున్నాము? ఇదే శబ్దాన్ని ఆంగ్లంలోకి మార్చి కనుక రాసుకుంటే ATOM అని చెప్పేసి రాసుకుంటాం. ఆతమ అనే శబ్దానిలాగా ఆంగ్లం లోపల దాన్ని ఆతమ అని చెప్పేసి రాసుకున్నారు. టకారం పలకనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఆతమ, ఆటమ్గా మార్చిపారేశారు. అది అంటే అణుసంబంధమైనది ఆత్మ అని అర్థం. ఈ సృష్టిలో అణుసంబంధమైనది కానిది ఏది అంటే అణువులన్నీ గుంపుగా మారి పదార్థంగా మారి లోకంలో ఉంటే పదార్థం యథార్థమైనటువంటి అణువులుగా విచ్ఛేదం పొంది దేని దానికి బంధన రహితంగా ఉండేటటువంటిది ఆత్మ అవుతుంది. మరి ఇప్పుడు తాపత్రయాల లోపల కనిపించేటటువంటి ఆధ్యాత్మికం అంటే మనము ఈ లోక బంధనానికి సంబంధించిన, లోక అవసరాలకు సంబంధించిన, లోక సంబంధమైన కోరికల నుంచి దాటి విస్తృతి చెంది ఉన్న బంధనాన్ని వదిలించుకునే విధానం. బంధనాన్ని విముక్తి పొందాం కదా అని చెప్పేసి బాధ్యతల్లో, వ్యవహారాల్లో దూరం ఉండమని చెప్పడం కాదు ఇక్కడ అర్థం. అన్నిటిలోనూ ఉంటున్నప్పటికీ కూడా దీని ఎడల పూసుకోవడం లేకపోవటం. పూసుకుంటే కలిగేది ఏంటి? రోగం కలుగుతుంది. ఇది కలుగుతుందేమో, ఇది లేకపోతే ఇది కాదేమో, ఈ భయం మొదలైంది కదా. దీని పేరే ఆరాటం, దీని పేరే ఆందోళన, దీని పేరే దుఃఖం. ఈ దుఃఖం అంతా వచ్చేసరికి దాని నుంచి వేరు వేరు గుణాలు మొదలవుతుంటాయి. అందుకని దుఃఖేష్వనిద్దుగ్మన సుఖేషు విగత స్పృహ అని చెప్పేసి చెప్పిన చోట సుఖాలు వచ్చినప్పుడు కూడా అంతే ప్రశాంతంగా చూడగలిగిన. వీతము, రాగము, భయము, క్రోధము మొదలవి లేనివాడు అంటుంటాం. అవన్నీ లేని విధానం ఎక్కడొస్తుందంటే ఈ ఆధ్యాత్మికత స్థితికి వస్తుందన్నమాట. ఆత్మిక స్థితి నుంచి మనని మనం దాటుకునేటువంటి ప్రయత్నం చేయటం ఆధ్యాత్మికత అనే శబ్దానికి వాడతాం. కాబట్టి మన చైతన్యంతో మనం కలిసేటటువంటి ప్రయత్నము నిరంతరం జరుగుతూ ఉంటుంటే ఈ దేహ సంబంధమైనటువంటి అనవసరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి. దీనికే మనం పూజ, స్తోత్రం, జపం, ధ్యానం, లయం
లేదా యోగ శాస్త్రానికి సంబంధించిన యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు, లేదా ఇటువంటి పనులన్నీ కూడా భక్తి మొదలైనవి చేసుకుంటూ మనని మనం సంస్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోపల ఉండేటటువంటి ఏ జీవుడైతే దేన్ని పూసుకొని దేనివల్ల బాధపడుతున్నాడో దాని నుంచి అధిగమించే ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మికత అనే శబ్దానికి వస్తూ ఉంటుంది. అందుకని ఆత్మికత అనేటటువంటిది అంత సాధారణంగా సులువుగా చూసేటువంటి అంశం కాదు. ఆధ్యాత్మిక తాపము అనే శబ్దం దీనికోసం వాడారు. ఎందుకంటే ఈ వేడిని తగ్గించుకునే ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఈ వేడి ఉన్నంతసేపు మాత్రం ఎదుగుదలకు కారణమవుతుంది. ఎదుగుదలకు కారణమైనప్పుడు కూడా మళ్ళీ రోగాలకు మానసిక ఒత్తిళ్లకు కనుక ఉండేటట్టయితే ఇది ఎదుగుదల కాదు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటుంది భగవద్గీత. ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, మైత్రి కావాలి, కరుణ కావాలి. ఎటువంటి ఉన్నప్పుడు మన లోపల భయము, చింతన, ఒత్తిడి ఉండవు, చికాకులు రావు. అవి లేనప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తుంటాయి. పక్కవాడి మీద ద్వేషించకుండా ఉండాలి, జంతువుల మీద ద్వేషించకుండా ఉండాలి, ప్రకృతిని ఎప్పుడు ద్వేషించకూడదు అని చెప్పేసానంటే ఎప్పుడో ఒకసారి సాధారణంగానో మంచిగానో చెడ్డగానో ఏదో ఒకటి అనడం అలవాటు అయిపోయింది మనకు. ఈ స్థితి నుంచి మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం కనపడుతూ ఉంటుంది. దీన్ని దాటి రెండవది కనుక చూసేటట్టయితే అది భౌతిక తాపం అనేది రెండవది. భౌతికము అనే శబ్దానికి భూత సంబంధమైనది అని అర్థం. భూతం అంటే పంచభూతాలకు సంబంధించింది. పంచభూతాలు అని చెప్పేసానంటే పంచభూతాత్మికమైన వ్యక్తులు, వ్యవహారాలు మన చుట్టూ చేరినటువంటి మనని ఇబ్బంది పెట్టే విధానానికి అది భౌతిక తాపం అని పేరు. ఇవి మన చుట్టూ ఉండేటటువంటి ఇబ్బందులు పెట్టేవి అంటే భూతాల లోపల మనిషి అంటేనే పంచభూత సమన్వయమైన వాడు కదా. భూతాల గురించి తెలిసే శాస్త్రం పేరే భౌతిక శాస్త్రం ఉంటుంది కదా. అంటే ఈ వ్యక్తి లోపల పంచభూతాత్మకమైనటువంటి స్థితి ఉంటుంది, భూతత్వం కనపడుతూ ఉంటుంది. దాన్ని ఆచరించినటువంటి వాటరీ లేయర్స్ ఉంటాయి, మన శరీరంలో వాటర్ ఉంటుంది, దాన్ని దాటినటువంటి హీట్ వేవ్స్ ఉంటుంటాయి, అదే హీట్ని దాటినటువంటి గ్యాసెస్ స్టేజ్ ఉంటుంది, దాని తర్వాత ఇది కాస్మిక్ స్టేజ్ ఉంటుంది. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవన్నీ కలిసినటువంటి స్థితి ఈ దేహానికి. మరి ఇటువంటి దేహాలతో కూడుకున్న వాళ్ళు నీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా కలిగేటటువంటి ఇబ్బందులన్నీ అది భౌతిక తాపాలు అంటాడు. నీ శత్రువుల వల్ల, నీ అంతఃశత్రువుల వల్ల కలిగేదంతా కూడానేమో కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులన్నీ ఆధ్యాత్మిక తాపాలైతే, బాహ్య శత్రువులు ఈ పంచభూతాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి లోపాలన్నీ కూడా మనకు అది భౌతిక తాపాలు అంటారు. అంతేకాకుండా చుట్టుపక్కల కీటకాలు, పక్షులు, పశువులు వీటన్నిటి ద్వారా వచ్చేటటువంటి లోపాలన్నీ కూడా అది భౌతిక తాపాలు అని చెప్పేసి చెప్తారు. మూడవది అధిదైవిక తాపాలు అనేటటువంటిది. దైవ సంబంధం అనేటటువంటిది దివ్యత్వం నుంచి కనిపించేటటువంటిది. మనకన్నా పైన ఉండేటటువంటి కొన్ని వస్తువులు, గ్రహాలు, ఇతర విశేషాలు ఈ భూమి మీద ప్రభావాన్ని చూపించేసి మనకు ప్రకృతికి సంబంధించిన బీభత్సాలను కలిగిస్తాయి. ఈ ప్రకృతి బీభత్సాల లోపల తీవ్రమైన ఎండలు కావచ్చు, తీవ్రమైన వానలు కావచ్చు, అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, ఏదో రూపం లోపల మనకు చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రకృతి ద్వారా వచ్చేటటువంటి అనేక రకాల సమస్యలన్నింటినీ కూడా అధిదైవిక తాపాలు అంటారు. భౌతిక తాపాలన్నీ కూడా వ్యక్తిపరంగా కనిపించేటట్టయితే, రూపపరంగా కనిపిస్తే, దైవిక తాపాలన్నీ కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రకృతి విలయాల వల్ల కనపడుతుంటాయి. సునామీ ఏర్పడింది, భూకంపం ఏర్పడింది, వరదలు ఏర్పడ్డాయి, ఆ తర్వాత అగ్ని ప్రమాదాలు జరిగాయి, వాయు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదో రూపాలలో ప్రకృతి బీభత్సాలు ఈ ప్రకృతికి సంబంధించినటువంటి పంచభూతాత్మకమైనటువంటి వ్యవస్థ లోపల ఎక్కడో దగ్గర తీవ్రమైన ప్రభావాలు లోటుగా కానీ ఉన్నతంగా కానీ జరుగుతూ ఉన్నాయనుకోండి, ఇవి మనకు బాధ పెట్టేటువంటి అంశాలుగా మారుతాయి. అందుకనే ఇది దైవిక తాపాలు అన్నారు. దివ్యత్వానికి సంబంధించింది, దివ్యత్వ సంబంధించింది దైవిక తాపాలు, చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యవహారాలకు సంబంధించిందేమో భౌతిక తాపాలు, ఆ పైకి ఉండేటటువంటి మనకే జరిగేటటువంటివి ఆత్మిక తాపాలు అని చెప్పేసి 3 రకాల తాపాలు పెట్టి వీటిని అధిగమించే ప్రయత్నం చేయమన్నాడు. మరి దైవిక తాపాలన్నీ నేను ఎట్లా అధిగమించాలండి? మరి భూత తాపాలన్నీ కూడా నేను శత్రువులు వస్తున్నారు, లేకుంటే కీటకాలు వస్తున్నాయి, ఇంకేదో అంటువ్యాధులు వస్తున్నాయి, నా వెంటబడుతున్నాయి, నేనేం చేయాలి అని చెప్పేసి పదం వచ్చినప్పుడే నీ శక్తి నువ్వు పెంచుకోవటం అనేటటువంటిది ఈ తాపత్రయాలను దాటడం అన్నమాట. చక్రిదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్నులారునే అన్నాడు కదా. తాపత్రయం అనేటటువంటి అభీలమైనటువంటి దావాగ్ని ఆరాలంటే చక్రి అనేటటువంటి వాని యొక్క దాస్యం అనే భక్తి కావాలి మనకంటాడు. భక్తి అనేది పెంచుకున్నా కానీ
లోపల ఉండేటువంటి చైతన్యంతోనే నిరంతరం కలిసి ఉండే ప్రయత్నం చేసినా కానీ మన శరీరం లోపలికి మన ఎనర్జీని ఉపాసన చేయటం ద్వారా కానీ ఆ ఉపాసన వల్ల మనలో శక్తులు పెరుగుతుంటే ఈ శక్తి పెరిగిన ప్రదేశానికి చుట్టుపక్కల కీటకాలు ఉండవు, చుట్టుపక్కల వ్యక్తులు ఉండరు, పశుపక్షాదుల వ్యవహారాల వల్ల వచ్చే సమస్యలు లేవు. ఆ తర్వాత వరదలు, అతివృష్టి, అనావృష్టి మొదలైనటువంటి వాటి వల్ల కలిగేటువంటి దైవిక తాపాలు ఉండవు. అంతేకాకుండా శక్తి పెరిగిన వానికి రోగము లేదు, శక్తి పెరిగిన వానికి మనోరోగము లేదు, దేహరోగము లేదు. మరి ఈ రూపంలో మనిషి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అన్నప్పుడు అజ్ఞానము అంటాడు శంకరాచార్యులు. జ్ఞానము అనేటువంటిది ఉండేటట్టయితే తాపత్రయం దాటుతాడయ్యా, జ్ఞానం లేకపోతే వీడు తాపత్రయం దాటలేడు అని. జ్ఞానం ఏ జ్ఞానం కావాలి అని చెప్పేసానంటే, భౌతికంగా నీ జ్ఞానవంతుడినేనంటే నా దేహం గురించి నాకు తెలుసు అంటాడు. నీ కన్ను ఎట్లా పనిచేస్తుందో నీకు తెలియదు, నువ్వు వాడుకునే ఫ్రిడ్జ్ ఎట్లా పనిచేస్తుందో నీకు తెలియదు, కానీ మనకు జ్ఞానం ఉన్నట్టుగా మనం భావన చేస్తాం. అదేవిధంగా లోకజ్ఞానం అంటాం దీన్ని, అనవసరమైనది ఇన్ఫర్మేషన్. అది దాటిన తర్వాత వచ్చేటటువంటిది జ్ఞాన భావన లోపల రెండవ రకమైనటువంటిది ఏమిటి అని చెప్పేసానంటే విజ్ఞానము అనేది రెండవ వాడతారు. రెండవది ఈ విజ్ఞానం ఏమిటంటే ఈ సృష్టి మీదకి వచ్చేటటువంటి వేరువేరు రకాల కిరణాలు, ఆకర్షణలు, వ్యవహారాలు, భూమి ఆకర్షణ, విద్యుదయస్కాంత తరంగ శక్తులు, ఇప్పుడు మనకు కనిపించేటటువంటి సిగ్నల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ కూడా కనిపించేటటువంటిది మనకు కనిపించవు కానీ దివ్యంతో ఉన్నాయి. కాబట్టి వీటిని గురించినటువంటి జ్ఞానం తెలిస్తే విజ్ఞానం. సైంటిస్టులు అందరూ కూడా ఈ విజ్ఞానవేత్తలు అంటుంటారు. అందుకని వీటికి పరిమితులు ఉంటాయి. ఇక మూడవది ఏంటయ్యా అంటే ఆత్మజ్ఞానమే జ్ఞానం. లోపల ఉండే చైతన్యమే లోకానికి సంబంధించినటువంటి విశేషం అవుతుంది. కాబట్టి ఈ చైతన్యమే పరమధర్మము, ఈ చైతన్యాన్ని ఉపాసించాలి, ఈ చైతన్యంతోనే జీవితం గడవాలి అనేటటువంటి తత్వం ఉన్నదే మనకు ఈ రకమైనటువంటి విధానంలాగా ఉంటుంది. అంట ఈ విషయాలను మూడింటినీ కూడా ఒక దగ్గర పెట్టుకొని చూసేటట్టయితే మనకు తాపత్రయము అనే పదం వెనక ఇంత విశేషం కనపడుతుంది. కేవలం ఆరాటం అని చెప్పేసి నేను బయటికి కనిపించే దాని వెనక అధిభౌతిక తాపము, అధిదైవిక తాపము, ఆధ్యాత్మిక తాపం అనేటువంటి తాపాలు ఉంటాయి. దాన్ని అధిగమించే విధానం భక్తి, ఆ తర్వాత చింతన, పూర్తిగా పరమాత్మలో లీనం కావటం. ఆ మార్గంలో మనం ప్రయాణించి తాపత్రయాదులన్నిటి కూడా అధిగమిద్దామా మరి? నమస్కారం, స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర నమో నమః.